నేను నీకు బహుఘనత కలుగజేసేదను. ఆమేన్. ప్రియ సహోదరి, నీవు అవమానాల్లో ఉన్నావేమో, అపకీర్తితో అవహేళనలో ఉన్నావేమో, నా దేవుడు నిన్ను ఘనపరిచెదను అని సెలవిస్తుంది. మనము దేవుని నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నామమును మనము ధరించినప్పుడు, దేవుని కొరకు నిందనైనా అవమానమునైనా భరించగలిగినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు ఘనతను కలుగు చేస్తారు. నీ తోటి మనుషులు నిన్ను ఘనహీనపరిచారేమో, నీ తోటి మనుషులే నిన్ను అపార్థం చేసుకున్నారేమో, కానీ నా దేవుని నీవు ఆశ్రయించగలిగితే ఆయన నీకు బహు ఘనతను గౌరవాన్ని కలుగు చేసే దేవుడు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నీవు పడిపోయావో, ఎక్కడ నీవు నీచముగా ఎంచబడ్డావో నమ్మకంగా బ్రతుకు. అక్కడే పడిపోయిన చోటనే నిన్ను ఘనపరిచి శత్రువు తల ఉంచే విధముగా, అపవాది సిగ్గుపడినంతగా, అపవాది యొక్క అనుచరులు సిగ్గునందునట్లుగా ఆయన నిన్ను ఘనపరచగలడు. విశ్వసిస్తే ఆమెను చెప్దామా? పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. నిజముగా నిన్ను ప్రేమించే వారిని, నిజముగా నిన్ను సేవించు వారిని బహు ఘనత కలుగు చేసే దేవుడవు కనుక మీకు స్తోత్రాలయ్యా. మీ వందనాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు నాయనా ఎక్కడ అవమానపరచబడ్డారో, ఎక్కడ పడిన స్థితిలో ఉన్నారో, ఎక్కడ నాయన ఘనహీనముగా ఎంచబడ్డారో అక్కడే వారి తలలు ఎత్తబడునుగాక, అక్కడే వారు ఘనపరచబడుదురుగాక. నాన్న, వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, వారి నిందకు ప్రతిగా రెట్టింపు సన్మానమును అనుగ్రహించి మీరు మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.